హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మన వీడియోలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ మరియు ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో మీరు వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్కి అయితే వెళ్ళొచ్చు, కాలేజీకి కూడా వెళ్ళాల్సిన పని లేదు. అండ్ అలాగే హాల్ టికెట్ పైన ప్రిన్సిపల్ సిగ్నేచర్ కూడా అవసరం లేకుండానే ఈసారి కూడా అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు ఎవరైతే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ కానీ సప్లిమెంటరీ కానీ రాస్తున్నారో మెయిన్ వెబ్సైట్ నుంచి మనకి తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ టీఎస్బీఐ సైట్ ఉంటుంది కదా. సో ఇది టీఎస్బీఐ వెబ్సైట్ అనమాట. దీనిలోకి వెళ్తే స్టూడెంట్ హాల్ టికెట్స్ అని ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ కావాలంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కావాలంటే సెకండ్ ఇయర్, బ్రిడ్జ్ కోర్స్ కావాలంటే బ్రిడ్జ్ కోర్స్. సో ఇలా ఫస్ట్ ఇయర్ మీద క్లిక్ చేస్తే సో ఈ విధమైన డేటా అడుగుతుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్, లేదా మీరు ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్టయితే గెట్ హాల్ టికెట్ వస్తుంది. సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కలర్ ప్రింట్ తీసుకోండి. కలర్ ప్రింట్ తీసుకొని ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకొని దాన్ని బట్టి మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళొచ్చు. అలాగే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా సేమ్. సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్, ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్ అంటే మొన్న మీరు గుర్తున్నటువంటి హాల్ టికెట్ నెంబర్ అని వేయండి, లేదా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అని వేయండి. వేస్తే ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక హాల్ టికెట్ వచ్చేస్తుంది మీకు. అండ్ ఆ తర్వాత బ్రిడ్జ్ కోర్సుకి సంబంధించి కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని క్లిక్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే గెట్ హాల్ టికెట్ అని కానీ హాల్ టికెట్ వచ్చేస్తుంది. దాన్ని కలర్ ప్రింట్ తీసుకొని మీరైతే ఎగ్జామినేషన్కి వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే రేపు రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్. ఎవరైతే మొన్న మార్చిలో వచ్చినటువంటి ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ మొన్న రిజల్ట్ వచ్చినాయి కదా, ఈ రిజల్ట్స్ తర్వాత రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అయితే అప్లై చేశారన్నమాట. సో దీనికి సంబంధించి కూడా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ మనకి రిజల్ట్స్ అయితే వెరీ సూన్ అనౌన్స్ అవబోతున్నాయి. సో రేపు మార్నింగ్ అయితే వెబ్సైట్లో పెడతామని అయితే తెలిసింది. సో దానికి సంబంధించి మీకు మీ మొబైల్కి ఇక్కడ చూడండి, రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ రిజల్ట్స్. ఇక్కడ మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది. ఆల్రెడీ పెట్టారు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కూడా, ఒకసారి చూసుకోవచ్చు అనమాట. నేను పెట్టారనుకోలేదు, ఈ రోజు సాయంత్రంగా రేపు కానీ అప్డేట్ చేస్తాను అనుకున్నాను. బట్ సైట్లో చూస్తే ఆల్రెడీ అప్డేట్ అయ్యే ఉండింది కాబట్టి మీరు ఒకసారి అయితే ఎంటర్ చేసి చూసుకోవచ్చు. సో చూడండి, స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఎంటర్ రోల్. ఒకవేళ మీ రిజల్ట్ రాలేదనుకోండి, రిజల్ట్ రాకపోతే ఇక్కడ ఎంటర్ రోల్ నెంబర్ ఎంటర్ చేసి టైప్, ఈ టైప్ దగ్గర రీవెరిఫికేషన్, ఆర్బీ అంటే రీవెరిఫికేషన్, ఆర్సీ అంటే రీకౌంటింగ్. సో రీవెరిఫికేషన్ పెడితే రీవెరిఫికేషన్, గెట్ స్టేటస్ మీదకి వెళ్తే అక్కడ మీ స్టేటస్ ఆల్రెడీ రిజల్ట్ రిలీజ్ అయిపోయిందా లేకపోతే కంప్లీట్ అయిందా, డౌన్లోడా అని వస్తుంది. మీరైతే దాన్ని చూసుకోవచ్చు అనమాట. సో రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అయ్యాయి కాబట్టి మీకు ఎవరికైనా మార్కులు పెరిగాయి తగ్గాయి చెక్ చేసుకొని దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ సప్లిమెంటరీ పెట్టుంటారు కదా, సో అప్పుడు దాన్ని బట్టి ఎగ్జామ్ అయితే రాయండి. ఓకేనా. సో ఇది అనమాట రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించి. మార్కులు పెరిగితే ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు అనుకున్నటువంటి మార్కులు వచ్చాయి అనుకుందాం, అంటే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన స్టూడెంట్ రీవెరిఫికేషన్ పెడితే పెరుగుతాయో లేదో తెలియక సప్లిమెంటరీ ఫీజు కూడా కట్టాడు, నాలాంటి వాళ్ళ సలహాలు ఏమి. ఇప్పుడు రీవెరిఫికేషన్లో పాస్ అయ్యాడు అనుకుందాం. మరి సప్లిమెంటరీకి ఎలా అంటే, సో సప్లిమెంటరీ అనేది కాకుండా అది మీరు రాస్తే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అది అర్థమైందా? ఓకేనా. సో మీకు ఆల్రెడీ పాస్ అయి ఉన్నారు కదా రీవెరిఫికేషన్ ద్వారా, మీరు కట్టినటువంటి ఎగ్జామ్ ఇప్పుడు మీరు రాస్తే ఇప్పుడు వచ్చిన దాని మార్కుల కంటే ఎక్కువ వస్తేనేమో ఇప్పుడు రాసిన దాని ప్రకారం ఉంటాయి, లేకుంటే రీవెరిఫికేషన్ ద్వారా పాస్ అయిన మార్కులు ఉంటాయి. ఒకవేళ రీవెరిఫికేషన్లో పాస్ కాలేదు, సేమ్ మనకి రిజల్ట్ వచ్చిన ఏదైతే మే నెలలో వచ్చిన రిజల్ట్ ప్రకారమే ఉండింది అనుకోండి, మీరు ఎలాగో సప్లీ రాస్తారు. అంటే మీ హాల్ టికెట్ పైన సప్లిమెంటరీనా ఇంప్రూవ్మెంటరీ అనేది ఉండదు అనమాట. ఏ స్టూడెంట్కైనా ఇప్పుడు అంటే బ్యాక్లాగ్ సెకండ్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్కి సప్లిమెంటరీ అని ఉంటుంది, కానీ ప్రజెంట్ రన్నింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నారో, ఓకే, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సప్లీనా ఇంప్రూవ్మెంటా తెలియదు అనమాట. సో మీరు రాసేది అందరూ కూడా ఇంప్రూవ్మెంటే అనుకోవచ్చు, అందరూ కూడా సప్లిమెంటరీ అనుకోవచ్చు. బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు మాత్రం సప్లిమెంటరీ అని తెలుస్తుంది. బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు అంటే మీ సెకండ్ ఇయర్, మీ సీనియర్స్ సెకండ్ ఇయర్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్కి వస్తారు కాబట్టి వాళ్ళు బ్యాక్లాగ్ అన్నట్టు లెక్క. అందులో కూడా కొంతమంది ఇంప్రూవ్మెంట్ కట్టిన వాళ్ళు ఉంటారు. ఓకే. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి, సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కొన్ని మారేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి ఎగ్జామినేషన్ సెంటర్స్ కొన్ని తగ్గించారు. అంటే మే నెలలో రాసినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ కంటే అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే తగ్గించారన్నమాట. సో కాబట్టి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మారేదానికి ఛాన్స్ ఉంది. ఒక సిటీలో 3 సెంటర్లు ఉంటే ఈసారి 2 సెంటర్లు ఇవ్వడం జరిగింది. కొన్ని సిటీస్లో 3 సెంటర్ల బదులు 1 సెంటర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి కూడా మీరు చూసుకొని బ్లైండ్గా మీరు గత సంవత్సరం రాసినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్లకుండా ఓకేనా చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ దయచేసి చదువుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. అండ్ లాస్ట్ టైం లాగా చేయకండి. ఎగ్జామినేషన్స్ వెరీ కాంపిటేటివ్ అవుతున్నాయి. మీరు పాస్ అవ్వకపోతే మాత్రం మిమ్మల్ని కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ మిమ్మల్ని దాటుకొని
వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళని ఓవర్కమ్ చేస్తే కానీ మీకు జాబ్స్ రానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డేస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు 19th మీరు స్టార్ట్ చేస్తే, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇంకా 5 days ఉంది. ఒకవేళ ఎగ్జామినేషన్కి మీరు వెళ్ళాలనుకున్నా కానీ 4 to 5 days మీరు కష్టపడి ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో, మొన్న మే నెలలో అడిగినట్టు మార్చి నెలలో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని చదువుకొని అండ్ వాటితో పాటుగా ఎడిషనల్గా ఇంకా ఆ చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివినట్లయితే ఇంప్రూవ్మెంట్ రాసే వాళ్ళకి ఎక్కువ మార్కులు పెరుగుతాయి, సప్లీ రాస్తున్న వాళ్ళకి పాస్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మన ఛానల్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించి వీడియోస్ మార్చి నెలలో మనం విగరస్గా చేసామన్నమాట. అన్ని సబ్జెక్ట్ టీచర్స్ చేత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇట్ మీన్స్ బాటనీ, జువాలజీ ఈ 5 సబ్జెక్టులకు సంబంధించి మనమైతే ఇండివిజువల్ వీడియోస్ డిఫరెంట్ టీచర్స్ ద్వారా చెప్పించడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని చూసుకోండి మన ఛానల్లో. మీకు కావాల్సితే జువాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రసాద్ సార్ ఫిజిక్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. బాటనీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రసాద్ సార్ ఫిజిక్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి యూట్యూబ్లో. అలాగే ఫిజిక్స్ అంటే ఇక నేను చెప్తున్నాను కాబట్టి ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రసాద్ సార్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రసాద్ సార్ సెర్చ్ చేయండి. ఇట్లా ఏదైనా సరే మీకు కావాల్సిన టాపిక్ విత్ మై నేమ్తో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఆ వీడియో దొరుకుతుంది సజెషన్లో. అండ్ అలాగే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు, మీకు డెఫినెట్గా మీకు ప్లేలిస్ట్లోకి వెళ్ళడం తెలుసు. ప్లేలిస్ట్లో దానికి మార్చి 2024 అని చెప్పి IPE 2024 అని పెట్టి నేను ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందులో అన్ని వీడియోస్ ఉంటాయి అనమాట. చాప్టర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా వీడియోస్ ఉంటాయి. వాటిని మీరు ఓపెన్ చేసుకొని చూసినట్లయితే ఖచ్చితంగా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? సో చదవడం అనేది ఇంపార్టెంట్. మళ్ళీ మీరు కాపీల మీద డిపెండ్ అవ్వడం కానీ, పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కానీ, సప్లిమెంటరీ కదా ఎవరు పట్టించుకోరు, కాపీ రాసిన ఏమనరు అని చెప్పి చాలామంది ధీమాగా ఉంటారు. చదవని స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో అలాంటి వాళ్ళ విషయంలో మీ లెక్కలు తప్పు అవుతాయి అనమాట. అట్లా చేయొద్దు. ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్సే, డ్యూటీ అంటే డ్యూటీనే. సో నాకు ఒకవేళ స్క్వాడ్ డ్యూటీ ఇస్తారనుకోండి, నేను వెళ్ళి ఉత్తికనే సప్లిమెంటరీ కదా ఏం చేస్తాంలే వాళ్ళని పట్టించుకోకూడదు అని అనిపించదు అప్పుడు, ఎవరికైనా అంతే. సో ఆ టైంలో ఎవరు మిస్టేక్ చేసినా సరే వాళ్ళని పట్టుకోవాల్సిందే, వాళ్ళని శిక్షించాల్సిందే అనే మోటోతో వస్తారు. ఓకేనా? సరే, ఆ శిక్ష ఎంతవరకు ఉంటుంది ఏంటనేది తర్వాత సంగతి, కానీ బట్ కళ్ళ ముందు జరుగుతుంటే మాత్రం దాన్ని ఉపేక్షించలేనటువంటి పరిస్థితులు వస్తాయి అనమాట. దయచేసి మీరు మీ వరకు ఎఫర్ట్ అయితే పెట్టండి, కంప్లీట్ ఎఫర్ట్ పెట్టండి. ఖచ్చితంగా దిద్దే వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వకుండా, వాళ్ళు దిద్దితే మనకు వస్తాయనేది కాకుండా ఖచ్చితంగా ప్లాన్ చేయండి. చదువుకొని మాత్రమే ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకేనా? మీ అందరికీ కూడా నా తరపున విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈసారి కూడా అందరూ క్లియర్ చేసుకొని సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే క్లియర్ చేసుకొని సెకండ్ ఇయర్లోకి రావాలి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే క్లియర్ చేసుకొని హైయర్ ఎడ్యుకేషన్కి రేపు ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా కానీ, దోస్తు నోటిఫికేషన్ వచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ ద్వారా కానీ మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.